హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం గాంధారి విద్యలో మరొక అద్భుతమైన ఫీట్ ఏమంటే అందరూ కలర్ బాల్స్ పట్టుకొని చేసేది ఒక లెవెల్ అయితే, ఇది నెక్స్ట్ లెవెల్. వాళ్ళు పట్టుకోకుండా బ్యాక్ సైడ్ మనం పెడితే వాళ్ళు సెన్స్ చేసి మనకి కలర్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు ఏమున్నాయి అంటే, వాళ్ళు కనిపించేది కాదు, కనిపించనిది చూడగలరు. ఒక వ్యక్తిని మనం చూస్తాము, ఆయన చూడంగానే హైట్ ఉన్నాడా, షార్ట్ ఉన్నాడా, పొడుగా, పొట్టి, లావు, సన్నం, తెల్లగా, నల్లగా ఇవి చెప్తారు. బట్ వాళ్ళ గుణగణాలు చెప్పగలరా? చెప్పలేము కదా. వాడు మంచివాడా, చెడ్డవాడా, వాడు నన్ను మోసం చేస్తాడా, వాడు నమ్మచ్చా, వీడితో కలిసి నేను పార్ట్నర్ ఉండొచ్చా, బిజినెస్లో ఎందులో నేను ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే నేను బాగుంటుంది, నాకు సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది, ఏ జాబ్ ఆప్ట్ చేసుకోవచ్చు, ఏది ఆప్ట్ చేసుకోకూడదు, ఎందులో నేను హ్యాపీగా ఉంటుంది, నాకు గ్రోత్ ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవడానికి ఇది ఒక ప్రాక్టీస్ అండి. చూద్దామా? బ్యాక్ తిరిగి కళ్ళకి గంతలు కట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు వాడికి మనం కలర్ ఇస్తాము. నరేష్కి ఒక కలర్ ఇవ్వంగానే ఆ కలర్ని తను బ్యాక్ నుంచి సెన్స్ చేసి కలర్ ఐడెంటిఫై చేసి చెప్పడం జరుగుతుంది. చూసారా అండి, ఎలా సెన్స్ చేస్తున్నాడు, ఎలా ఐడెంటిఫై చేస్తున్నాడు ఆ కలర్. ఫస్ట్ టచ్ చేశాడు, తర్వాత సౌండ్ వింటున్నాడు, దాని తర్వాత కలర్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వెరీ గుడ్. చూసారా, ఎగ్జాక్ట్గా తను ఎల్లో కలర్ ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకో కలర్. ఫస్ట్ సెన్స్ చేశాడు, నెక్స్ట్ సౌండ్ వింటున్నాడు అంటే టచ్, దెన్ హియరింగ్ సౌండ్. నౌ హీ ఈస్ ఏబుల్ టు ఐడెంటిఫై ద కలర్. Pink. వెరీ గుడ్, పింక్ కలర్.